ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం చూసేద్దామండి ఒక మంచి యూనిక్ ఐటెం నేను ఆన్లైన్లో కొన్నాను. నాకైతే చాలా నచ్చింది. అదే మీకు కూడా నచ్చుతుందేమో అనేసి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే అండి, దిస్ ఇస్ అ చాపింగ్ బోర్డ్, స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్. ఇన్ని రోజులు మనం ఎన్నో చాపింగ్ బోర్డ్స్ చూసాం కదండి, లైక్ వుడెన్, ప్లాస్టిక్, అన్నీ చాలా మట్టుకు చూసాం. చాపింగ్ బోర్డ్స్ విత్ కట్టర్ ఆల్సో, రైట్? సో అవన్నీ అయితే మనం యూజ్ చేసేసాం. సో ఏదైనా కొత్తగా ట్రై చేయడం, కొత్త వస్తువులు ఏమైనా వస్తే కొనడం, అది నా అలవాటు. ఎందుకంటే మన కిచెన్లో కూడా మనం పని చేసేటప్పుడు అండి, ఊరికి అదే బోరింగ్ పాత వస్తువులతో అయితే మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఏదైనా కొత్త వస్తువు కొన్నాం అనుకోండి, మనకి పని చేయడంలో కూడా మంచి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కదా. అది నా ఫీలింగ్, అది నా అలవాటు. సో ఐ డోంట్ నో అబౌట్ యూ. ఒకవేళ మీరు కూడా నాలాగా మెంటాలిటీ ఉన్న వాళ్ళైతే, అన్ని కొత్త వస్తువులు యూజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు తప్పకుండా నచ్చుతుందండి ఈ వీడియో. ఇది ఏంటంటే నేను ఆన్లైన్ కొన్నాను, స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్. ఓకే, నేను నా చిన్న ఫ్యామిలీ కాబట్టి నేను ఈ సైజ్ కొన్నానండి. మీకు కావాలంటే ఒక పెద్ద ఫ్యామిలీ, మాకు ఇంత చిన్న సరిపోదు అనుకుంటే పెద్దది కొనుక్కోవచ్చు. లేదా పెద్ద కిచెన్స్ ఉన్నాయి, పెద్ద కౌంటర్ టాప్స్ ఉన్నాయంటే యూ కెన్ గో ఫర్ అ బిగ్గర్ సైజ్ ఆల్సో. 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. పదండి దీని గురించి తెలుసుకుందాం. ఏం లేదు, ఇదేం చాలా సింపుల్ లేదండి. ఏం లేదు, ఒక స్క్వేర్, స్లైట్లీ రెక్టాంగిల్ షేప్లో ఒక చాపింగ్ బోర్డ్. ఈ పర్టిక్యులర్ చాపింగ్ బోర్డ్ నాకు ఎందుకు నచ్చిందంటే అండి, బికాస్ ఆఫ్ ఇట్ స్లీక్ డిజైన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అండ్ ఎస్థెటిక్ లుక్. అసలు ఎంత బాగుందంటే మన కిచెన్లో కౌంటర్ టాప్ మీద పెడితే కూడా అదొకలాంటి లుక్కే మారిపోయిందండి నిజం చెప్పాలంటే. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారా మీరు ఈ పట్టి చూడండి. ఈ మధ్య కౌంటర్ టాప్స్ ప్లెయిన్ వస్తున్నాయి, మీరు గమనిస్తే లేటెస్ట్గా. అంతకుముందు టైం అయితే చూడండి, చిన్న పట్టిలాగా వచ్చేస్తుంది. ఏంటంటే నీళ్లు మన ఏదైనా కౌంటర్ టాప్ మీద పడితే యువతలకి రాకుండా ఒక పట్టిలాగా ఉంటుంది. అటువంటి దాని మీద కంటే మీరు కొంచెం, ఇది కష్టమే, లేదంటే మీరు ఇట్లా ఉల్టా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే, మన కౌంటర్ టాప్స్ స్లాబ్స్ ప్లెయిన్ ఉంటున్నాయి, ఈ మధ్య పట్టి ఉండదు. సో దానికి చక్కగా ఇట్లా వెళ్ళి ఫిక్స్ అయిపోతాయి చూడండి. ఇది సో మంచి గ్రిప్ ఉంటుంది మీ కౌంటర్ టాప్ మీదనే, అసలు దాని మీదే అతుక్కొని ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇప్పుడు చిన్న ప్లేట్స్ అవి తీసుకుంటాం కదా, ఇంత పెద్ద చాపింగ్ బోర్డ్స్ అయితే మనకు సామాన్యంగా దొరకవు. ఒకలాగా ఇట్లా రెక్టాంగిల్ ఈ సైజు ఉంటాయి. ఈ సైజ్ స్టెయిన్లెస్ స్టీల్వి కూడా ఉన్నాయి, చాపింగ్ బోర్డ్స్ విత్ హ్యాండిల్ అండ్ ఆల్. కానీ నాకు ఇది ఎందుకు నచ్చిందంటే, ఇది కౌంటర్ టాప్ మీద ఫిక్స్ అయిపోతుందండి. ఓకే, ఫిక్స్ అయిపోతుంది. అండ్ బికాస్ ఆఫ్ ఇట్ స్లీక్ డిజైన్, ఎంత స్లీక్ ఉంది చూడండి. మీరు ఒకవేళ దీన్ని యూజ్ చేసిన తర్వాత జస్ట్ నీళ్ళతో కడిగితే అయిపోతుంది. ఉట్టి చాపింగ్ బోర్డ్ అంటే ఉట్టి చాపింగ్ కోసమే కాదండి, నేనైతే చపాతీలు కూడా దీని మీదే చేస్తాను. అండ్ ఐ ఫీల్ సో కంఫర్టబుల్. ఎందుకంటే మీరు ఇక్కడ పిండి పెట్టేసుకున్నా, ఇక్కడ చపాతీలు చేసుకున్నా, పూరీలు చేసేటప్పుడు కూడా అన్నీ చాలా పూరి ఇవి పెట్టేసుకొని మీరు చేస్తూ ఉండండి, కాలుస్తూ ఉండండి. మీకు రొట్టెపీట అవసరమే లేదు. అండ్ అది వాడడం కూడా చాలా ఈజీ, అండ్ కడగడం కూడా చాలా ఈజీ. అండ్ దిస్ ఇస్ డిష్ వాషర్ సేఫ్ ఆల్సో. డిష్ వాషర్లో కూడా పడేయచ్చు మీరు ఒకవేళ పెద్ద డిష్ వాషర్ అయితే. ఓకే, సో ఇదండి. అండ్ దీన్ని నేను వీడియో కూడా పెట్టేస్తాను పక్కన. నేను చపాతీలు ఎట్లా చేశాను, స్పెషలీ స్టఫ్డ్ పరాఠాస్ అవి చేసేటప్పుడు చూడండి, ఒక గిన్నెలో బ్యాటర్ పెట్టుకొని రొట్టె ఇవన్నిటికంటే కూడా ఒకే దాని మీద మీకు వర్క్ స్పేస్ అనేది ఎక్కువ దొరుకుతుంది దీని మీద. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్. అండ్ మీరు యూజ్ చేసిన తర్వాత ఎక్కడన్నా దీన్ని తగిలిచ్చేయచ్చు చూడండి. మన కౌంటర్ టాప్ మీద కూడా మీరు ఇలా తగిలిచ్చేయచ్చు కింద. లేదు అనుకుంటే కౌంటర్ టాప్ కింద మన క్యాబినెట్స్ ఉంటాయి కదండి, వాటికి డోర్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా ఇట్లా హ్యాంగ్ చేసేస్తే అసలు స్పేస్ సేవింగ్ అనొచ్చు. అసలు దీనికి స్పెషల్ స్పేస్ అనేది అవసరం లేదు. అందుకే నాకు ఇది చాలా నచ్చిందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మహాసేల్ నడుస్తుంది కాబట్టి చాలా రీజనబుల్. నేను కొన్నదానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. సో తొందరగా వెళ్ళేసి మీరు మహాసేల్ కంప్లీట్ అవ్వకముందే దీన్ని కొనుక్కొని పెట్టండి. అండ్ ఐ అగైన్ సజెస్ట్ కి బై ఇట్ ఇఫ్ యూ నీడ్ ఇట్. ఓకే, ఏదో కొత్తది కదా అని కొనడం కాదు. దీంతో మీకు చాలా ప్రాక్టికల్గా కూడా మీరు చాలా ఇది యూస్ఫుల్ అని
అనిపిస్తుంది మీకు కూడా, సరేనా? సో తప్పకుండా ఇది చూడండి, ఒకవేళ నచ్చితే తప్పకుండా షాప్ చేయండి. లింక్ అన్ని నేను కింద ఇచ్చేసాను. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తప్పకుండా కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.